హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఆర్బీఐ గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్లో కనీస నిల్వ బ్యాలెన్స్ లేకపోతే చాలా బ్యాంకులు పెనాల్టీలు విధిస్తుంటాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేక చాలామంది ఖాతాలను మూసివేస్తుంటారు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇనాపరేటివ్గా మారిన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే విద్యార్థులు ఉపకార వేతనాల కోసం కేంద్ర రాష్ట్ర పథకాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం తెరిచిన ఖాతాలను 2 ఏళ్లకు మించి ఉపయోగించకపోయినప్పటికీ వాటిని ఇనాపరేటివ్ అకౌంట్లుగా పరిగణించకూడదని పేర్కొంది. ఇకపోతే బ్యాంకుల్లో వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు మూలుగుతున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి బ్యాంకు డిపాజిట్ల సంఖ్యను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో భాగంగానే ఇనాపరేటివ్ బ్యాంకు ఖాతాల గురించి స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం మినిమం బ్యాలెన్స్ లేదని, 2 ఏళ్లుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదనే కారణంతో ఖాతాదారులపై పెనాల్టీలు వేయకూడదు. క్లెయిమ్ చేయని డిపాజిట్లు అసలైన ఖాతాదారులకు లేదా వారి నామినీలకు అందించేందుకు ఈ తాజా నిబంధనలు ఉపకరిస్తాయని ఆర్బీఐ తెలిపింది. అయితే కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్, లేఖల ద్వారా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి తరచుగా అలర్ట్ చేస్తుండాలి. ఒకవేళ ఖాతాదారుని గుర్తించలేకపోతే అతనిని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తిని లేదా నామినీలను సంప్రదించి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఇనాక్టివ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఖాతాదారులపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. ఇనాపరేటివ్గా ఉన్న ఖాతాను తిరిగి యాక్టివ్ చేయడానికి కూడా ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదని ఆర్బీఐ నిబంధనలను స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 28% పెరిగాయి. 2022 మార్చి చివరి నాటికి 32,934 కోట్లు విలువైన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉంటే 2023 మార్చి చివరి నాటికి 42,272 కోట్లకు చేరాయి. చూశారు కండి, మొత్తం మీదుగా బ్యాంకు ఖాతా ఉన్న వారందరికీ కూడా ఆర్బీఐ కొత్త నిబంధనలతో కీలక మార్పులు అయితే చేస్తూ బ్యాంకు ఖాతాదారులకు ఊరటనైతే కల్పించింది. అయితే మొత్తం మీదకి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. చూశారు కండి, ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను.